రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ చేనేత కళారత్న అవార్డు గ్రహీత విజయ్ మరో అద్భుతాన్ని ఆవిష్కరించారు. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త చెన్నారావు కోరిక మేరకు కేవలం 2 గ్రాముల బంగారం, 2 గ్రాముల వెండిని ఉపయోగించి పూలతో కూడిన అత్యంత ఆకర్షణీయమైన చీరను రూపొందించారు. సుమారు 25 రోజుల పాటు అహర్నిశలు శ్రమించి 5.5 మీటర్ల పొడవు, 48 ఇంచుల వెడల్పుతో ఈ కళాఖండాన్ని తీర్చిదిద్దారు. బంగారం, వెండి తీగలతో నేసిన ఈ చీరను మాజీ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ చేనేత కళారత్న అవార్డు గ్రహీత విజయ్ మరో అద్భుతాన్ని ఆవిష్కరించారు. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త చెన్నారావు కోరిక మేరకు కేవలం 2 గ్రాముల బంగారం, 2 గ్రాముల వెండిని ఉపయోగించి పూలతో కూడిన అత్యంత ఆకర్షణీయమైన చీరను రూపొందించారు. సుమారు 25 రోజుల పాటు అహర్నిశలు శ్రమించి 5.5 మీటర్ల పొడవు, 48 అంచుల వెడల్పుతో ఈ కళాఖండాన్ని తీర్చిదిద్దారు. బంగారం, వెండి తీగలతో నేసిన ఈ చీరను మాజీ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.